నమస్కారం అండి. నమస్తే మేడం, అందరికి నమస్కారం. స్టార్ట్ చేస్తామా? స్టార్ట్ చేద్దాం. ఓం గురుభ్యో నమః. ద సైన్స్ ఆఫ్ యోగా, పతంజలి యోగ సూత్రాస్, డే 9, 7th April 2022, పేజీ నెంబర్ 25. ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఒక 4 లైన్లు వెనక్కి వెళ్ళాలి. నిన్న జాడ జరుగుతుంటే అయిపోయింది. సో గమనించలేదు, లాస్ట్ లో కొంచెం తక్కువ చదువుతుంది. సరే మేడం, కంటిన్యూషన్ కోసం ఒక లైన్ వెనక్కి వెళ్తాను. సర్కమ్స్టాన్సెస్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ పాస్ట్ లైవ్స్ మే నాట్ అలౌ ద సాధక టు అడాప్ట్ దిస్ వన్ పాయింటెడ్ యాటిట్యూడ్ ఆల్ అట్ వన్స్, బట్ he must work steadily and deliberately towards this end, eliminating one by one all the activities and interests which either interfere with his main work or uselessly consume his time and energy. Akadi gapam, this capacity to throw oneself wholeheartedly. ఫస్ట్ పారాగ్రాఫ్ లో కింద నుండి 4వ లైన్ మేడం. ఫస్ట్ నుంచా? కింద ఫస్ట్ పారాగ్రాఫ్. ఓకే. This capacity అని ఉంది చూడండి. It's capacity అన్న. This capacity to throw oneself. 25th పేజ్ కదా? అవును మేడం. ఫస్ట్ పారాగ్రాఫ్ లో 4వ లైన్ పైకి. ఫస్ట్ పారాగ్రాఫ్ అంటే కంటిన్యూడ్ పారాగ్రాఫ్ ఫ్రమ్ ద లాస్ట్ పేజ్ కదా? దాంట్లో చివరి నుండి పైకి 4వ లైన్. ఓకే. This capacity to throw oneself wholeheartedly and persistently into the task which the sadhaka has placed before himself is a necessary qualification and shows the readiness of the soul to embark on the divine adventure. చెప్పమంటారా? తర్వాత చెప్పండి. అడిగే నిన్న కన్జ్యూమ్ హిస్ టైమ్ అండ్ ఎనర్జీ అని ఆడదాకా చెప్పారా? అందులో కట్ అయిపోయింది. ఇక్కడ దిస్ కెపాసిటీ అది ఎక్కడి నుంచి చెప్పాలి? ఈ సమర్థత, దిస్ కెపాసిటీ టు నో వన్ సెల్ఫ్ హోల్హార్టెడ్లీ, తను తాను సంపూర్ణంగా తెలుసుకోవడం అనేది, persistently into the task which the sadhaka has placed before himself is a necessary qualification. అంటే తన ముందు తను తాను ఎవరని హృదయపూర్వకంగా తెలుసుకోవడం అన్నది సాధకుడు చాలా ముఖ్యమైన అర్హతగా తన ముందు ఉంచుకోవాలి. And shows the read lines ready and shows the readiness of the soul to embark on the divine adventure. Readiness of the soul to embark on the divine adventure. అంటే ఆత్మ యొక్క సంసిద్ధత అదైనేమో ఒక దైవీపరమైన సహజవృత్తంగా తీసుకోవాలి. అంటే తాను తెలుసుకోవడం అంటే అది తను చాలా ముఖ్యమైనటువంటి విషయంగా తన ముందు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆయనకు ఒక సంసిద్ధత ఉండాలన్నమాట. ఆఫ్ ద సోల్ టు ఎంబార్క్ ఆన్ ద డివైన్ అడ్వెంచర్. అది ఆ సంసిద్ధత ఇదంతా కలిపి ఒక డివైన్ అడ్వెంచర్ గా అవుతుంది. మళ్ళీ చెప్పనా? దిస్ కెపాసిటీ టు నో వన్ సెల్ఫ్, తను తాను తెలుసుకోవడం సంపూర్ణ హృదయంతో పట్టుదలతో, ఈ పని అన్నది ఈ సాధకుడు తన ముందు చాలా అత్యవసరమైనవి అర్హతగా తన ముందు ఉంచుకొని ఆయన దానికి తగిన సంసిద్ధని, ఆత్మ సంసిద్ధతని తన వైపులా అంటే చూపెట్టడం అన్నది ఒక రకమైనటువంటి దైవికమైన సహస్ర కృత్యం. The word satkara also implies an attitude of reverence towards his task. In pursuing his ideal,
The sadhaka is trying to find that ultimate reality, which is the basis and the cause of the whole universe, manifest and unmanifest. This very fact that he is trying to unravel the greatest mystery of life should fill him with a sense of how our reverence, provided he is conscious of the nature of his high purpose and the tremendous nature of the reality which he is approaching. When the three conditions mentioned in the sutra are present, progress on the path of yoga is assured. It may be slow owing to the inadequate momentum from past lives, but the sadhaka is at least firmly established on the path, and the attainment of the final goal becomes only a question of time. సత్కార అనే ఈ పదం ఉంది. ఇందులో ఒక రకమైనటువంటి గౌరవం, తన పని పట్ల ఒక రకమైన గౌరవం ఉన్నదన్నమాట. తన ఆదర్శాన్ని ఆయన తెలుసుకోవడంలో ఈ సాధకుడు ట్రైంగ్ టు ఫైండ్ అల్టిమేట్ రియాలిటీ, ఆ అత్యున్నతమైనటువంటి ఆ సత్యాన్ని ఆయన తెలుసుకుంటున్నాడు. అదే ఆధారం అన్నమాట. హోల్ యూనివర్స్, ఈ మొత్తం విశ్వం అంతటికి కారణమైన దాన్ని, అదే ఆ పరమ సత్యాన్ని ఆయన మేనిఫెస్ట్ అండ్ అన్ఫెస్ట్, వ్యక్తావ్యక్తంగా ఉంటుంది, దాన్ని ఆయన తెలుసుకుంటున్నాడు. దిస్ వెరీ ఫ్యాక్ట్, ఈ సత్యం అనేది, దట్ హీస్ ట్రైంగ్ టు అన్రావెల్ ద గ్రేటెస్ట్ మిస్టరీ, మహోన్నతమైనటువంటి ఆ మిస్టరీని ఆయన తీయడం, అంటే అన్రావెల్ అంటే ఇప్పడం అనమాట, అంటే లోపల ఉన్నది తెలుసుకోవడం అన్నది గ్రేటెస్ట్ మిస్టరీ అనే విషయాన్ని, అన్రావెల్ ద గ్రేటెస్ట్ మిస్టరీ ఆఫ్ లైఫ్ షుడ్ ఫిల్ హిమ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ ఆ, అంటే ఒక రకమైనటువంటి ఆశ్చర్యంతో కూడిన భయము, ఒక రకమైన గౌరవము, ప్రొవైడెడ్ హీ ఈస్ కాన్షియస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ హిస్ హై పర్పస్. ఆయనకు తెలియాలి తన ఇప్పుడు చేస్తున్నది చాలా ఉన్నతమైన లక్ష్యం అన్న సంగతి ఆయన గ్రహించాలి. A sense of awe and reverence, provided he is conscious of the nature of his high purpose and the tremendous nature of the reality which he is approaching. అంటే తను తెలుసుకోవడం, లేకపోతే సత్యాన్ని తెలుసుకోవడం, ఈ విశ్వం అంతటికి ఆధారమైనది, అది చిన్న విషయం కాదు, అది చాలా మహోన్నతమైన విషయం అని సాధకుడు గ్రహించాలన్నమాట. అంటే అది అన్నిటికంటే చాలా ఉన్నతమైనది, అదే జీవితంలో పరమావధి అని ఆయన తెలుసుకుంటే ఇంకా బాగా అతను దాంట్లోకి వెళ్తాడు. ఆ అద్భుతమైన దాని స్వభావాన్ని, ఆ సత్యాన్ని, దాన్ని ఏదైతే సమీపించదలుచుకున్నాడో దాని గొప్పతనాన్ని ఆయన తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ 3 కండిషన్స్ పైన చెప్పినటువంటి సూత్రంలో ఉంటాయో, అంటే యోగ మార్గంలోని తప్పకుండాను అభివృద్ధి అన్నది తప్పనిసరిగా ఉంటుంది. ఇది నెమ్మదిగా అవుతున్నదంటే అక్కడ కావలసినంత మొమెంటం, అంటే కదలిక లేకపోవడమే. అంటే గత జీవితాల్లో, పాస్ట్ లైఫ్స్ లోని, అంటే ఇప్పుడు చూడండి చాలా మంది, అబ్బా అదంతా తర్వాత చూసుకోవచ్చండి, ఇప్పటి నుంచి ఇవెందుకు అని ఉదాసీనత ఎందుకు చూపిస్తారంటే, వాళ్ళ గత జన్మల్లో దీనికి సంబంధించిన సాధన లేదు, ఆ తపన లేదు గనక అలాంటి వాళ్ళు ఇలాంటి విషయంలో చాలా స్లోగా ఉంటారు. బట్ ద సాధక ఈజ్ అట్లీస్ట్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్. సాధకుడు మాత్రం ఈ మార్గంలో చాలా స్థిరంగా ఎస్టాబ్లిష్ అవుతాడు. అండ్ ఈ ఫైనల్ గోల్, అంటే మానవుడి యొక్క అత్యున్నతమైనటువంటి ఈ గోల్, అంటే మీ ఆదర్శ, అంటే లక్ష్యాన్ని చేరడం అన్నది చాలా ముఖ్యమైనగా ఫీల్ అవుతాడు నిజమైన సాధకుడు. అందుకని బికమ్స్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ టైం. అంటే ఆయనకి ఏంటంటే ఇంకా సమయం కోసమే చూస్తున్నా, అంటే తను మొత్తం అంతటినీ చాలా ముఖ్యమైన గ్రహిస్తాడు. ఎవరు దీన్ని అంత పట్టించుకోకుండా స్లోగా దాని పట్ల ఉంటారంటే, ఎవరికైతే గత జన్మల్లో నుంచి కూడా వాళ్ళ పాస్ట్ లైఫ్ లోని ఎవరికైతే అంటే దానికి తగినది ఉండదో, వాళ్ళ మొమెంటం, వాళ్ళ స్పీడ్ తక్కువగా ఉంటుంది. సూత్ర 15 దృష్టాను శ్రవిక విషయ ఉత్రష్ణస్య
Vasikara Sanyam Vairagyam. The consciousness of perfect mastery in the case of one who has ceased to crave for objects, seen or unseen, is Vairagya. This sutra defines Vairagya, the second general means of bringing about the suppression of Chittavrittis. The full significance of Vairagya and its role in bringing the mind to a condition of rest will be fully understood only after the study of the philosophy of Kleshas outlined in section 2. Here, we shall discuss only certain general principles. The word Vairagya is derived from the word Raga, which has been defined in Part 2.7 as the attraction which arises due to pleasure derived from any object. Vairagya therefore means the absence of any attraction towards objects which give pleasure. The question may be asked, why absence of attraction only? Why not absence of repulsion also? Because attraction and repulsion are a pair of opposites, and repulsion binds the soul to the objects much as attraction. The reason why Dvesha has been left out in the etymological expression of the idea as Vairagya is not oversight, but the fact that Dvesha is really included in Raga and forms with it a pair of opposites. The alternation of attraction and repulsion between the two individuals who are attached to each other shows the underlying relation of attraction and repulsion and their common derivation from attachment. So, non-attachment, which means freedom from both attraction and repulsion, correctly expresses the underlying meaning of Vairagya. ఇక్కడ కాపండి అలా అంటే ఈ సూత్రం ఏం చెప్తున్నారంటే పర్ఫెక్ట్ మాస్టరీ దేని మీద ఇన్ ద కేస్ ఆఫ్ వన్ హస్ సీజ్ టు క్రేవ్ ఫర్ ఆబ్జెక్ట్స్ అంటే విషయ వస్తువుల మీద వ్యక్తి కోరికలు ఒక నిగ్రహం రావడం అనమాట. ఆ కోరికల మీద సీన్ అండ్ అన్సీన్ దృశ్యము అదృశ్యమైన వస్తువుల పట్ల అటువంటి మాస్టరీ రావడం, అదే వైరాగ్యం. అంటే కనబడేవి కనబడనివి, కనబడను అంటే పుణ్యం వస్తుందని ఎలాంటి అన్నిటి మీద మనకి పూర్తి ఆధిపత్యం రావడమే వైరాగ్యం. అయితే ఈ సూత్ర వైరాగ్యం కోసం ఇది రెండవది అయినటువంటి జనరల్ మీన్స్ ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ ద సప్రెషన్ ఆఫ్ చిత్తవృత్తిలో ఇది రెండో విషయం. ద ఫుల్ సిగ్నిఫికెన్స్ of Vairagya and its role in bringing the mind to a condition of rest will be fully understood only after the study of the philosophy of Klesha study in section 2. అంటే క్లేశాలు 5 ఉన్నాయంటారు కదా, అందులో అస్మిత అంటే రాగం, ద్వేషం, అభినివేశం, తర్వాత శరీరం నేను అనుకున్న ఫీలింగ్, అహంకారం, ఈ 5 ఈ ఫుల్ సిగ్నిఫికెన్స్ దీని యొక్క గుర్తింపు ఈ వైరాగ్యం అన్నది దాని యొక్క పాత్ర మనస్సునేమో కండిషన్ లోకి తెచ్చుకోవడం అనేది బాగా మనం ఎప్పుడు అర్థం చేసుకుంటున్నాం అంటే ఈ ఫిలాసఫీ ఆఫ్ క్లేశాస్, ఈ 5 క్లేశాలని బాగా మనం సెక్షన్ 2లో చెప్పినవి అవుట్లైన్ ఇన్ సెక్షన్ 2 బాగా అర్థం చేసుకుంటే దీనికోసం మనకు తెలుస్తుంది. అంటే రాగ, ద్వేష, అభినివేశ, అస్మిత, అవిద్య, అస్మిత, ఈ 5 అనమాట క్లేశాలు. ఇక్కడ హియర్ వి షల్ డిస్కస్ ఓన్లీ, ఇప్పుడు మనం కొన్ని సామాన్యమైన ప్రిన్సిపల్స్ నే డిస్కస్ చేద్దాం. ఈ వైరాగ్యం అనేది ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే రాగం అనే పదంలోంచి in 11 to 7 second లో 7 in the attention which arises due to pleasure derived from any object. అంటే వస్తువుల నుంచి వచ్చినటువంటి సుఖాన్ని మీద ఇష్టాన్ని మనం రాగం అంటాం. అంటే వస్తువు అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు. ఇక్కడ దీన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన ఓన్లీ
జనరల్ ప్రిన్సిపల్స్ డిస్కస్ చేస్తూ ఏమిటిగా వైరాగ్యము అంటే వస్తువుల మీద ఉన్నటువంటి అభిమానాన్ని, మనం దాని మీద ఉన్న కోరికని, దానికి ఉన్న ఆకర్షణ, ఇదంతా కూడా అంటే ఈ రాగా అన్న పదం నుంచి వచ్చింది. ఆ రాగం అంటే ఆ వస్తువుల మీద ఉన్నటువంటి ఆకర్షణ, వాటి నుంచి వచ్చిన సుఖం మీద ఆకర్షణ. వైరాగ్య అన్నది అర్థం ఏంటంటే ఏ రకమైనటువంటి ఆకర్షణ ఈ వస్తువుల పట్ల లేకపోవడం, మనకు సుఖాన్ని ఇచ్చే అంటే ఈ వస్తువుల వల్ల మనకు సుఖం వస్తుంది, అందుకని ఆ వస్తువుల పట్ల సుఖం పట్ల ఏ రకమైన కోరిక లేకపోవడమే వైరాగ్యం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే క్వశ్చన్ ఇలా అడగచ్చు, అంటే ఈ ఆకర్షణ అన్నది లేకపోతే వికర్షణ అన్నది కూడా ఉండదు. బికాస్ అట్రాక్షన్, రిపల్షన్ ఈ రెండు కూడా ఒక అంటే ఆపోజిట్స్ అన్నమాట. అండ్ రిపల్షన్ అంటే ద్వేషం అనేది ఆత్మను బంధిస్తే టు ది ఆబ్జెక్ట్స్ యాజ్ మచ్ యాజ్ అట్రాక్షన్, అంటే వైరాగ్యం ఎంతలాగా మనల్ని బంధిస్తుందో ద్వేషం కూడా అంత గట్టిగానే బంధిస్తుంది. దీనికి కారణం వై ద రీజన్, ఒకసారి దోష, ద రీజన్ వై ద్వేష has been left out in the etymological expression of the idea as vairagya is not overnight, but the fact that dvesha is really included in raga and forms with it a pair of opposites. అంటే ఇది నిజంగా మనం లోతుగా చూస్తే విష్ణుమూర్తి గారు కూడా అదే అంటారు, ఆపోజిట్ గా ఉన్నది కూడా దానికి సంబంధించింది. అంటే ద్వేషంలో కూడా రాగం ఉంది అని చెప్తున్నారు. ఈ ద్వేష అన్న పదాన్ని రీజన్ వై ద్వేష has been left out in the etymological expression of the idea as వైరాగ్యం అన్న దాంట్లో ద్వేషాన్ని ఎక్కువగా ఎందుకు చెప్పట్లేదు అంటే ఈజ్ నాట్ ఓవర్ సైట్, బట్ ద ఏదో దాన్ని అంటే చూడకుండా ఉండడం కాదు, ద్వేష అన్నది నిజంగా అందులో రాగం కూడా ఇంక్లూడ్ అయ్యింది. అండ్ ఫార్మ్స్ విత్ ఇట్, అది ఒక రెండు కూడా ఆపోజిట్స్ అనమాట, వ్యతిరేకాలు ఒకదానికి. The alternation of attraction and repulsion between two individuals who are attached to each other shows their underlying relation of attraction and repulsion and their common derivation from attachment. అంటే ఒక ఇద్దరి మధ్యని మనకి ద్వేషం వచ్చిందని అంటే వాళ్ళ మధ్యలో ఎంతో అటాచ్మెంట్ ఉంది, అందులోంచి ఇది ఉద్భవించింది అనమాట. అందుకని నాన్ అటాచ్మెంట్, దేంతో బంధం లేకపోవడం అన్నది అది స్వేచ్ఛ. అంటే రెండింటి నుంచి, నువ్వు అట్రాక్షన్ నుంచి అంటే దాని మీద ఆకర్షణ వికర్షణ ఈ రెండింటి నుంచి స్వేచ్ఛ, అది అండర్లైన్ మీనింగ్ ఆఫ్ వైరాగ్యం. వైరాగ్యం అంటే అక్కడ ఆకర్షణ లేదు, వికర్షణ లేదు, అలా ఆ రెండింటి నుంచి స్వేచ్ఛ అనే వైరాగ్యము అనొచ్చు. తర్వాత ద రీజన్ వై తులసిరామ్ మేడం చెప్పండి. నెక్స్ట్ పాసెస్ చదవాలి. The reason why vairagya plays such an important part in restraining and then eliminating chittavrittis lies in the fact that desire in its two expressions of raga and dvesha is a tremendous driving and a disturbing force which are incessantly producing vrittis in the mind. In fact, in the earlier stages of evolutionary progress, desire is the sole driving force and the development of the mind takes place almost solely as a result of the constant driving to which it is subjected by desire. In the later stages, other factors also come in, and as desire gradually changes into will, the latter more and more becomes the driving force behind the
evolutionary development. ఈ పాసేజ్ చెప్తాను. ఇక్కడ వైరాగ్యం అన్నది ఎంత ముఖ్యమైన పాత్ర ఎందుకు అన్న కారణం ఏంటంటే, restraining and then eliminating chittavrittis lies in the fact that desire in its two expressions of raga and dvesha is a tremendous driving and disturbing force which is incessantly producing vrittis in the mind. అంటే వైరాగ్యానికి అంత ప్రాముఖ్యత ఏంటంటే, ఈ రాగద్వేషాలు ఆ వృత్తులు అన్నమాట. ఇవి చాలా ఎఫెక్ట్ ఇస్తున్నాయి మనసులోని. చాలా అంటే నాన్ స్టాప్ గా దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఫోర్స్, అంటే ఒక రకమైన వృత్తిని మనసులో ఇచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఎక్కువగా. రాగద్వేషాల వల్ల మనం చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మనసు. అందుకని ఆ కోరికలు ఇన్ ద ఫ్యాక్ట్ దట్ డిజైర్ ఇన్ ఇట్స్ టూ ఎక్స్ప్రెషన్స్, అంటే కోరిక రెండు రూపాలుగా, ఒకటి రాగంగాను ఒకటి ద్వేషంగాను. ఇవేంటంటే ట్రెమెండస్ డ్రైవింగ్ అండ్ డిస్టర్బింగ్ ఫోర్స్. ఇవి చాలా డిస్టర్బింగ్ ఫోర్స్ గా పనిచేస్తాయి. అందువల్ల ఇవి అంటే నాన్ స్టాప్ గా వృత్తుల్ని ప్రొడ్యూస్ చేస్తాయి మనుషులు. నిజానికి మొట్టమొదటి దశలో ఈ ఇవల్యూషన్ అంటే పరిణామం అంతా అభివృద్ధి చెందే దశల్లో ఈ కోరిక అన్నది అసలు ఒకటే డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. డెవలప్మెంట్ ఆఫ్ ద మైండ్, మనసు యొక్క అభివృద్ధి జరుగుతూ టేక్స్ ప్లేస్ ఆల్మోస్ట్ సోన్లీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది కాన్స్టెంట్ డ్రైవింగ్ విచ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ బై డిజైర్. అంటే మొట్టమొదటిలో అంటే పరిణామానికి చాలా మొదటి దశలో మనుషులకి కోరికే డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. అంటే ఆ కోరిక వల్లే కాన్స్టెంట్ డ్రైవింగ్ విచ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్, అది ఒక్కటే డ్రైవింగ్ ఫోర్స్ గా ఉండేది. కానీ తర్వాత దశలో మిగతా ఫ్యాక్టర్స్, మిగతా కారణాలు కూడా అంటే ఆల్సో మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మధ్య మధ్యలో. ఏం చేయాలి, సిగ్నల్ ప్రాబ్లం ఏమో. అంటే నేను అదే స్థితిలో ఉన్నాను, చూద్దాం. అదే అంటే తర్వాత ఇన్ ద లేటర్ స్టేజెస్ అవి అంటే ఇవి మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఇందులోకి వస్తున్నాయి. కోరిక క్రమేణా మారిపోతూ ఉంటుంది ఇచ్ఛాశక్తిగా. అది తిరిగి ఎక్కువగా మోర్ బికమ్స్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ద ఎవల్యూషనరీ డెవలప్మెంట్. అంటే కోరిక వల్లే మొట్టమొదట్లో మనుషులకి కోరిక అన్నది చాలా అన్ని మోటివేటింగ్ ఫోర్స్ అన్నమాట. తర్వాత దశల్లో మిగతా ఫ్యాక్టర్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత కోరిక నెమ్మదిగా మారిపోయి ఇచ్ఛాశక్తిగా, ఇంకా తర్వాత ఇంకా రకాలుగా అది మారింది. అంటే మనని కదిలించే శక్తిగా, ప్రతి పరిణామానికి సంబంధించిన అభివృద్ధికి అది తర్వాత మార్పు చెందింది. కోరిక అన్నది ఇచ్ఛాశక్తిగాను ఇతర శక్తులుగాను. మొట్టమొదటిలో కోరిక ఒక్కటి డ్రైవింగ్ ఫోర్స్. ఇది పెద్ద పారాగ్రాఫ్ ఉంది, మరి టైం హాఫ్ చదవనా? టైం ఎంత ఉంది? ఒక 10 minutes ఉంది. ఎంత పర్వాలేదు, ఫుల్ చదవచ్చింది. సరే మేడం, లేకపోతే హాఫ్ చదువుతారా? హాఫ్ చదువుతాను, చూస్తాం. లేకపోతే నేను చదివేస్తాను, మీరు ఎంత చెప్తారు చదవండి, మళ్ళీ రేపు చూస్తాం. All aspirants who are threading the path of yoga must therefore try to understand clearly the role which desire plays in our life and the manner in which it keeps the mind in a constant state of agitation. Many sadhakas, not realizing sufficiently the disturbing influence of desire, try to practice meditation without giving sufficient attention to the problem of controlling desires, with the result that they do not succeed to any considerable extent in freeing the mind from disturbances at the time of meditation. Trying to render the mind calm without eliminating desire is like trying to stop the movement of a boat on the surface of water, which is being violently agitated by a strong wind. However much we may try to hold it down in the one position by external force, it will continue to move as a result of the impulses imparted to it by the waves. But if the wind dies down and the waves subside,
completely, the boat will come to rest in time, even without the application of an external force. So is the case with the mind. If the driving force of desire is eliminated completely, the mind comes to rest. That is niruddha state, naturally and automatically. The practice of vairagya is the elimination of the driving force of desire, using the world desire in its widest sense of vasana, as explained in section 4. But the elimination of chitta vritti by practicing vairagya alone, though theoretically possible, is neither feasible nor advisable. It is like trying to stop a car by merely shutting off the supply of gas. Why not also apply the brakes and make the car stop more rapidly and effectively? Herein comes the role of abhyasa. Abhyasa and vairagya are therefore jointly utilized for chitta vritti nirodha. After this general consideration of the role of vairagya, let us now take note of some of the phrases used in 115 with a view to understand the full implication of the definition given therein. అయిపోయిందా? ఓకే. సాధకులందరూ ఎవరైతే ఈ మార్గంలోని యోగ మార్గంలో ప్రయాణిస్తున్నారో వాళ్ళకి క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ కోరిక యొక్క పాత్ర వాళ్ళ జీవితంలో. ఇది ఈ పుస్తకానికి ఎందుకంత ప్రాముఖ్యత వచ్చిందంటే ఇంత అనలిటికల్ గా విషయాలు చెప్తున్నారని. ఎందుకంటే వాళ్ళు ప్రతి పాయింట్ ని అనలిటికల్ గా లోపల ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. తర్వాత అంటే కోరిక యొక్క పాత్ర వాళ్ళ జీవితంలో అండ్ మేనర్ ఇన్ విచ్ ఈచ్ ద మైండ్, అది కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ యాజిటేషన్, ఎప్పుడు ఒక రకమైన అశాంతి స్థితిలో ఉంచుతూ ఉంటుంది మనస్సుని. ఈ కోరిక అన్నది ఏ విధంగా ఉంచుతుంది ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ఎంతో మంది సాధకులు దాన్ని గ్రహించట్లేదు సంపూర్ణంగా. అందుకని డిస్టర్బింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డిజైర్, కోరిక ఎంత డిస్టర్బ్ చేస్తుంది, దాని ప్రభావం మన మీద ఎంత ఉంటుందని సాధకులు గ్రహించట్లేదు. అందుకని వాళ్ళు ఏంటంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దానికి సఫిషియంట్ అటెన్షన్ పే చేయకుండా ఈ ప్రాబ్లమ్ ఆఫ్ కంట్రోలింగ్, అంటే కోరికలను కంట్రోల్ చేసుకోవడం అనే విషయాన్ని వాళ్ళు వదిలేసి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు కుదరదు కదా. విత్ ద రిజల్ట్ దట్ దే డు నాట్ సక్సీడ్ టు ఎనీ కన్సిడరబుల్ ఎక్స్టెంట్ ఇన్ ఫ్రీయింగ్ ద మైండ్ ఫ్రమ్ డిస్టర్బెన్సెస్ అట్ ద టైమ్ ఆఫ్ మెడిటేషన్. అంటే కోరికలను ఏమీ కూడా పట్టించుకోకుండా మెడిటేషన్ చేస్తే ఆ మెడిటేషన్ టైంలో వాళ్ళకి ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కానీ మెడిటేషన్ ఎప్పుడు కూడా మనసు ఫ్రీ అవ్వదు. అందుకని ఆ మనస్సుని అన్ని డిస్టర్బెన్సెస్ నుంచి తీసేయాలి. ట్రైంగ్ టు రెండర్ ద మైండ్ కామ్, మనస్సుని కామ్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. కోరికలేమి పోగొట్టుకోకుండా. అంటే అది దాని అర్థం ఏంటంటే ఒక బోట్ అంటే పడవని మనం ఏమోని ఆన్ ఏ సర్ఫేస్ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ బీయింగ్ వైలెంట్లీ ఎడ్యుకేటెడ్ బై స్ట్రాంగ్ విండ్, అంటే అది చాలా స్ట్రాంగ్ గట్టి తీవ్రమైన గాలితో ఇటు అటు తిరుగుతున్న దాన్ని ఏదో ఒక అంటే ట్రైంగ్ టు స్టాప్ ద మూవ్మెంట్ ఆఫ్ ఏ బోట్ అనే సర్ఫేస్ ఆఫ్ వాటర్, అంటే అంత దాన్ని ఏదోలాగా కంట్రోల్ చేయడం ఎంత కష్టమో మనస్సు డిజైర్స్ కంట్రోల్ చేయకుండా మనస్సుని ప్రశాంతంగా ఉంచడం అంత కష్టం. హవెవర్ మచ్ ఏదేమైనప్పటికీ మనం ఏంటంటే ప్రయత్నిస్తున్నాం అనమాట ఒక పొజిషన్ కి ఎక్స్టర్నల్ ఫోర్స్, బాహ్యమైనటువంటి శక్తితోటి దీన్ని ఇట్ విల్ కంటిన్యూ టు మూవ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఇంపల్సెస్ ఇంప్రింటెడ్ టు ఇట్ బై ద వేవ్స్. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కెరటాల వల్ల పైన ఫోర్స్ తో కంట్రోల్ చేస్తే ఎలాగో అలాగా మనం కూడా లోపల ఉన్న వాటిని అంతర్గతంగా చూడకుండా పై నుంచే కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఇట్ విల్ కంటిన్యూ టు మూవ్ రిజల్ట్ ఆఫ్ ద ఇంపల్సెస్ బై ద వేవ్స్. బట్ ఇఫ్ ద విండ్ డైస్ డౌన్, అదే గాని గాలి తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు కెరటాలు ఏంటంటే దాని తగ్గిపోతాయి.
అండ్ సంపూర్ణంగా అప్పుడు ఆ పడవ ప్రశాంత స్థితికి వచ్చేస్తుంది. ఏ రకమైనటువంటి ఫోర్స్ ఎక్స్టర్నల్ గా కానీ ఏ రకంగానే అప్లై చేయకుండానే. అదే ఇన్ ద కేస్ విత్ ద మైండ్, మనసుకు విషయం కూడా అంతే. ఒకవేళ ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ డిజైర్ యొక్క అంటే కోరిక యొక్క ఎంతలాగా మనని అశాంతి చేసేస్తుందో కదా, ఆ కోరిక ఫోర్స్ ని కానీ మనం తీసేస్తే సంపూర్ణంగా, అప్పుడు మనస్సు ఒక రకమైనటువంటి కామ్ స్థితికి వచ్చేస్తుంది. అంటే ప్రశాంత స్థితికి. దాన్ని అంటే ఆ ప్రశాంత స్థితిని ఏం స్టేట్ ఉన్నానండి? నిరుద్ధ స్టేట్. సహజంగాను ఆటోమేటిక్ గాను. అంటే ఏంటంటే ఇక్కడ పడవ ఎగ్జాంపుల్, ఎందుకంటే పడవ ఎంత బాగా మనం పైనుంచి కంట్రోల్ చేసినా సరే, అది దానికి యాజిటీ ఎంత తీవ్రమైన గాలిలో ఉన్న దాన్ని ఏదో పైన కంట్రోల్ చేస్తే అలాగ అవ్వదు. అది ఎప్పుడైతే ఆ కెరటాల యొక్క ఫోర్స్ అంటే గాలి ఫోర్స్ తగ్గిపోతే కెరటాలు సామాన్యం అయిపోయి ప్రశాంతంగా వెళ్తుంది. అదే విధంగా డిజైర్ అన్నది ఇక్కడ పెద్ద గాలితో పోల్చారు. ఆ డిజైర్ మనం అంత కుదిపేస్తుంది. అందుకని డిజైర్ ని కంట్రోల్ చేయకుండా మెడిటేషన్ అనేది చేస్తే అక్కడ శాంతి అనేది రాదు. అదే ఇఫ్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ద డిజైర్ ఇస్ ఎలిమినేటెడ్, దాన్ని తీసేస్తే డిజైర్ యొక్క డ్రైవింగ్ ఫోర్స్ సంపూర్ణంగా, అప్పుడు మనస్సు అన్నది ఒక రకమైన శాంతి స్థితికి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఈ విధంగా వైరాగ్యం అన్నది ఈ డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఈ కోరికలు ఇచ్చేటటువంటి శక్తిని తీసేయడమే వైరాగ్యం అంటే. యూజింగ్ ద వర్డ్ డిజైర్ ఇన్ ఇట్స్ వైడెస్ట్ సెన్స్ ఆఫ్ వాసన ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ సెక్షన్ 4. అంటే ఈ డిజైర్స్ వాసనలు బట్టే కదా మనకు వస్తున్నాయి. మన వాసనలు బట్టే మన కోరికలు కూడా ఉంటాయి. బట్ ద ఎలిమినేషన్ ఆఫ్ చిత్తవృత్తి బై ప్రాక్టీసింగ్ వైరాగ్య అలోన్, though theoretically possible, is neither feasible nor advisable. అంటే ఈ చిత్తవృత్తి కేవలంగా ఈ చిత్తవృత్తులను తీసేయడం అన్నది వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేయడం కేవలంగా దాని వల్ల మాత్రం అంత అంటే అది మనకి అంటే అంత సజెస్టబుల్ కాదు. అదే విధంగా ఇట్ ఈస్ లైక్ ట్రైంగ్ టు, అంటే ఇది ఎలాంటిదంటే ఇట్ ఈస్ లైక్ ట్రైంగ్ టు, ఒక కార్ ని మనం కేవలంగా షటింగ్ ఆఫ్ ద సప్లై ఆఫ్ గ్యాస్ ఇవ్వడం మానేస్తే గ్యాస్ తో వెళ్ళేది స్టాప్ కార్ స్టాప్ చేసినట్టుగా, వై నాట్ ఆల్సో అప్లై ద బ్రేక్స్ అండ్ మేక్ ద కార్ స్టాప్ మోర్ ర్యాపిడ్లీ అండ్ ఎఫెక్టివ్లీ. అంటే దానికి ఆ గ్యాస్ తో నడిచే కారు అనుకోండి, గ్యాస్ సప్లై చేయకపోవడమే కాదు, బ్రేక్స్ ని కూడా మనం అప్లై చేస్తే కారు తప్పకుండా ర్యాపిడ్ గా అవి స్టాప్ అయిపోతుంది. అయితే ఇక్కడ అభ్యాస అండ్ వైరాగ్య ఆర్ దేర్ఫోర్ జాయింట్లీ యూటిలైజ్డ్ ఫర్ చిత్తవృత్తి నిరోధం. అంటే అభ్యాస వైరాగ్యాలతో చిత్తవృత్తి నిరోధం చేయమంటున్నారు. ఆఫ్టర్ దిస్ జనరల్ కన్సిడరేషన్ ఆఫ్ ద రోల్ ఆఫ్ ఏంటంటే వైరాగ్య, లెట్ us now take note of some of the phrases used in 1 to 15 with a to understand the full implications of the definition given therein. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన రెండింటిని ఆ బ్రేక్ కూడా వేస్తే దానికి తగిన ఫ్యూయల్ ఆపడమే కాకుండా బ్రేక్ వల్ల కూడా వాటి వల్ల అది ఇంకా బాగా ఎఫెక్టివ్ గా కార్ ఎలా ఆగుతుందో, అభ్యాస వైరాగ్యాలతోటి చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. ఒక్కసారిగా బలవంతంగా చిత్తవృత్తులు నిరోధించడం అంటే అది అంత సజెస్టబుల్ కాదు అని చెప్తున్నారు. అది ఇంతవరకు. మనకి టైం ఎంత ఉన్నదండి? 5 minutes ఉంది మేడం. ఇంకో 5 minutes ఉంది. ఓకే, ఇంకో పారాగ్రాఫ్ చేయొచ్చు చిన్నది. Vishaya are the objects which produce the attraction and consequent attachment. They have been divided under 2 heads: those which are seen and those about which we merely hear, that is, those which are mentioned in scriptures. Anusravika of the course refers to the enjoyments
which the followers of orthodox religions expect to gain in the life after death. The practice of vairagya seeks to destroy the thirst for both kinds of enjoyments. ఇక్కడ ఈ వైరాగ్యం అనేది విషయం అంటే ఆబ్జెక్ట్స్ విచ్ ప్రొడ్యూస్ ద అట్రాక్షన్, అంటే దేన్ని మన విషయ వాసనలు అంటున్నాం, మనకి వేటి పట్ల అయితే ఆకర్షణ కలుగుతుందో అలా వాటిని బంధం కలుగుతుంది, అంటే అట్రాక్షన్ వల్ల బంధం, అలాంటి వాటిని విషయాలు అంటున్నాం. అవన్నీ అంటే విషయం అని వాడినప్పుడల్లా మనకు తెలియాలన్నమాట, అందుకని చెప్పారు. అది రెండు రకాలుగా మనం విడదీయవచ్చు. అవి కనబడేవి, కనబడనివి, విచ్ వి నియర్లీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, కీర్తి కోసం కాంక్ష ఉందనుకోండి, అది కనబడేది. దోస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ స్క్రిప్చర్స్, వేదాల్లో చూపెట్టిన స్క్రిప్చర్స్ అంటే మనకి మన అదే శాస్త్రాలు. అలాగే ఇదేంటంటే ఆముశ్రావిక of course renders to the enjoyments which the followers of orthodox religious expect to gain in the life after death. అదే పుణ్యం అండి. ఆముష్మిక అంటే మనకేంటంటే తర్వాత మన మరణానంతరం మంచి జీవితం వస్తుంది, సుఖం పొందుతాము, అప్పుడు ఎన్నో రకాలైనటువంటి భోగాలు పొందుతాం. అది అదృశ్యం. దృశ్యం అంటే కనబడేది. అంటే మనం ఎన్నో పనులు చేస్తాం, అలాంటి వాటి ఆ సుఖాలు పొందుతాం. అందుకని ద ప్రాక్టీస్ ఆఫ్ వైరాగ్య అంటే వాటి మీద కూడా మనకి వైరాగ్యం ఉన్నప్పుడు ఇవన్నిటిని ద థర్స్ట్ ఫర్ బోత్ కైండ్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే కనబడే వస్తువుల కోసమే కాకుండా మనం ఆముష్మిక ఫలితాలు అంటే ఆఫ్టర్ దట్ మన డెత్ తర్వాత కూడా చూడండి పుణ్యం వస్తుంది, స్వర్గప్రాప్తి వస్తుంది అంటూ ఎన్నో పనులు చెయ్యి, వ్రతం చేస్తాం, చెయ్యి ఆనో చెయ్యి, ఉపవాసాలు, ఇవన్నీ మనకేమో బంధమే, వాటిని కోరుకుంటున్నాం. సో వీటిలోంచి కూడా మనకి ఆ డిజైర్ లోంచి కూడా బయటపడాలి. అది వైరాగ్యం. అంటే కనబడేవి, కనబడని ఈ వస్తువులతో ఉన్న బంధం, వాటి మీద ఉన్న అట్రాక్షన్ మన బంధం కలిగిస్తుంది. అది ఇక్కడ దాంట్లోంచి కూడా అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి, కోరికల్ని గట్టిగా అణిచేయడం కాకుండా ఆ కోరికలలోంచి, కోరిక అనేది ఒక శక్తి అంటున్నారు, ఆ దాంట్లోంచి మనం బయటపడాలి. అందుకనే వాటిని జాగ్రత్తగా చూస్తే మనకు తెలుస్తుంది అవి ఎంతలాగా మన మనసుకు డిస్టర్బ్ చేస్తున్నాయని. అలాంటి డిస్టర్బ్డ్ మైండ్ తో మెడిటేషన్ చేస్తే కుదరదు కదా. ఇంకో 2-3 వాక్యాలు చెప్పనా? చెప్పండి మేడం. ఇంకొక 2 minutes ఉంది, 1.5 minutes. 2 నిమిషాలు ఉందా? అయితే it will be seen from what has been started above that the yoga idea is entirely different from the orthodox religious ideal. అంటే ఇక్కడ మనకి చెప్పిన యోగాలో చెప్పినటువంటి ఐడియా అన్నది ఇంతకు ముందు ఉన్నటువంటి ఏమంటారు ఆర్థోడాక్స్ అంటే తెలుగులో ఏంటండి? ఆర్థోడాక్స్ అంటే సిస్టమేటిక్ గా ఉండడం మేడం. కాదు. ఆర్థోడాక్స్ అంటే మనకి అంటే మన సాంప్రదాయపరమైనటువంటి మనకి వచ్చినటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా, అవి ఛాందసమైనటువంటి మతపరమైనటువంటి సనాతనమైన ఐడియల్స్ అవి వేరుగా ఉన్నాయి, యోగాకి సంబంధించినవి వేరేగా ఉన్నాయి. ఈ రెండో దాంట్లో ఏంటంటే ఒక పర్టికులర్ రకమైన జీవిత విధానం, కాండక్ట్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. అది అందులో ఏంటంటే మనకి prescribed, and if the votary of the particular religion conforms to that code of conduct, he expresses to live after the dissolution of the physical body in a super physical world with all kinds of enjoyments and means of happiness. అంటే ఇప్పుడు మనం అన్ని ఏమీ లేకుండా జీవిస్తూ ఉంటే చనిపోయాక మనకు అన్ని భోగభాగ్యాలు వస్తాయి. ఇది ఆర్థోడాక్సికల్ రిలీజియస్ ఐడియల్ అన్నమాట. అయితే హెవెన్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్, రకరకాల మతాలు రకరకాలైనటువంటి హెవెన్స్ కోసం చెప్తారు.
ఒక దగ్గర చెప్పిన హెవెన్ ఇంకో దగ్గరలో ఉండదు. రికార్డ్ టు ద